నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో చాలా బాధపడుతున్నాం. కొంచెం స్థిరత్వం కావాలి. అంటే ఏదో వస్తోంది పెట్టను కొట్టా పొయ్యిలో బట్ట అన్న చందానంలోనే ఉంటుందన్నమాట చాలా మందికి కూడా. సాలరీ వస్తుంది టక్‌మని అయిపోతుంది. ఎట్లా మరి నెలంతా ఎలా సాగించాలి? ఏదైనా అనివార్యమైనటువంటి ఖర్చులొస్తే ఎక్కడికెళ్ళి అడుగుతారు? అందరికీ అప్పులు చేసేయాలి అన్న థాట్ ప్రాసెస్ ఉండదు. అప్పులు చేయడానికి చాలా ఇదిగా ఫీల్ అవుతారు. అదొక చాలా అవమానంగా ఫీల్ అవుతుంటారు. అట్లా ఫీల్ అవ్వడమే కరెక్ట్. అట్లా ఫీల్ అయితేనే కదా అప్పులు చేయకుండా ఉంటాం. అప్పులు చేయకుండా ఉంటేనే కదా బాధలు రాకుండా ఉంటాయి. రైట్, ఎనీవేస్ ఇట్లా స్థిరత్వం కావాలి ఆర్థిక పరంగా అంటే ఏదైనా రెమెడీ ఉందా మీ దగ్గర? సో ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి మాట్లాడుతున్నాం మనం. ప్రతి మనిషికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండదు. చూస్తున్నాం మనం. అప్పుల్లో పడిపోతారు కొంతమంది. Correct. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే వ్యక్తిత్వ వికాసం ఉండాలి. వ్యక్తిత్వ వికాసం తగ్గితే మనిషి కింద పడిపోతాడు, ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఫేస్ ఇబ్బంది పడతాడు. ముందు వ్యక్తిత్వ వికాసం ఉండాలి. నేను గొప్పోడిని, ఈ ధోరణి సరికాదు. ఏ రోజైతే ధోరణి మొదలవుతుందో పతనం అనేది మొదలవుతుంది. చాలామంది చూసాం. పెద్ద పెద్ద పుడింగిలు వచ్చారు, మట్లో కలిసిపోయారు. ఎంత నెట్టుకొని ముందుకు వచ్చినా చేతులు కట్టుకొని ఉండాలంటారు. సో డౌన్ టు ఎర్త్ ఉండాలనా? డౌన్ టు ఎర్త్. గాల్లో మాటలు మాట్లాడొద్దు, ఎవరిని తక్కువ అంచనా వద్దు, ఎవరిని చిన్న చూపు చూడొద్దు. దాని తర్వాత రెమెడీ పని చేస్తుంది. చాలా మంది అని అడుగుతారు, 100 రెమెడీలు 1000 రెమెడీలు చేసి ఏవి పనికిరాదంటే నీకు వ్యక్తిత్వ వికాసమే లేదు. రెమెడీలు ఎక్కడ పని చేస్తాయి? ఏం పని చేయడం కాదు, అసలు నువ్వు వేస్ట్. ఇంకా డస్ట్బిన్లో చిత్తుగా ఇద్దాంలా అంటాడు. సో వ్యక్తిత్వ వికాసం అంటే గురువునే. గురువు పాడు చేసుకుంటే ఇంకా జీవితం ఏముంటుంది? గురువు కోసం ప్రజలు ఎన్నెన్ని చేస్తున్నారండి. పిఠాపురంలో దత్తాత్రేయులు వాళ్ళు ఉన్నారు, మీరు చూసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచారంటే నిజంగా దత్తాత్రేయ స్వామి ఎంతో చెయ్యి ఉంది, అనుగ్రహం ఉంది, మామూలు విషయం కాదు. అయినా పిలవటం కూడా వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు దత్తపుత్రుడు అని దత్తుడే పుత్రుడిని చేసేసుకున్నాడు. ఏం చెప్పారండి, అసలు అన్బిలీవబుల్, సూపర్ అండి. నిజమే కదా, నాకైతే అలానే అనిపించింది. ఎన్నిసార్లు పలికారండి దత్తపుత్రుడు అని. రైట్. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో గురువు నీచంలో ఉంది. సో దత్తపుత్రుడు అని అన్నిసార్లు పిలిచాడు, చాంట్ చేస్తూనే ఉన్నారు. అతను గొయ్యి అతన్ని తోకున్నాడు. సో రాహు ఉచ్చంలో ఉంది అతనికి, గురువు నీచంలో ఉంది కాబట్టి ఇలా జరిగింది అతనికి అనుకోవచ్చు. చాలా మంది అనుకున్నారు అతను రాహు ఉచ్చంలో ఉంది, ఈసారి కూడా అతనే చేస్తాడని. కానీ మీరు చూసారు కదా, గురు గ్రహం అనేది అసలు మేజర్ రోల్ ప్లేస్. జీవితాన్ని కింద మీద చేయడం అంటే గురుగ్రహమే. అసలు మనకు నిజంగా అనుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలినప్పుడే మనం అంచనా వేయాల్సింది. ఎందుకంటే ఫోర్హెడ్ అనేది సన్ వచ్చి రాయి తగిలిందంటే అధికారం పోయినట్టే కదా. సన్ అంటే అధికారం, ఇది ఫోర్హెడ్. ఇక్కడ వచ్చి రాయి తగిలింది, అక్కడే అధికారం పోయిందని అర్థం చేసుకోవాలి ఒక నిమిత్తంగా. ప్లస్ ఇతను పిఠాపురం దత్తపుత్రుడు. మన దైవాజ్ఞ. మనం అంచనా, నేను అంచనా వేయలేకపోయాను కానీ మీరైతే వేస్తుంటారు నాకు తెలుసు. నేనేం అంచనా కోరుకున్నాం అది కష్టానికి ఎంతో కొంత రిజల్ట్ ఉండాలి అని కోరుకోవటం ఎవరికైనా జరుగుతుంది కదా. ఒకటి మంచి వాళ్ళందరూ కోరుకున్నారు. ప్లస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని జాతకాలు ఏదైనా కానీ మనిషి మనసులో నుంచి వస్తే అది జరిగి తీరుతుంది. అదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, పిఠాపురం నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు కూడా అదే అనుకున్నారు, అదే జరిగింది. చూడండి, అంటే నిజంగా మీ గురువు బాగుంది, దేవుడు మీలో ఉన్నారు. ఎవరి హితమైన కోరుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది ఎస్ కదా. మన కోసం మనకంటే కూడా అతను ఎవరైనా బాగుపడాలి,
ఇంకొక లెవెల్లో నాశనం అవ్వాలని కాదు. అన్నేళ్ల కష్టానికి ఎంతో కొంత ప్రతిఫలం ఉండాలి. ఎందుకంటే డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితిని కూడా తట్టుకొని నించున్నాడు అంటే ఆయన మామూలు స్థైర్యం కాదు, మామూలు ధైర్యం కాదు ఆ గుండెకి. సో ఆయన అందుకే అసలు ఇండియన్ హిస్టరీలో ఫర్ ది ఫస్ట్ టైం ఇట్లాంటి రికార్డ్ని ఒకటి క్రియేట్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నిల్చున్నటువంటి 21 స్థానాల్లో 21 స్థానాలని కైవసం చేసుకోవటం అది ఎవరి వల్ల సాధ్యం అంటే 100% స్ట్రైక్ రేట్. రైట్. మీరు చెప్పింది కరెక్ట్. అతను పడిన కష్టానికైతే అతనికి రిజల్ట్ వచ్చింది. అదైతే నిజమే అండి. కష్టపడితే రిజల్ట్ వస్తుంది. డెఫినెట్లీ కష్టపడాలి, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. అయితే మరి ఇప్పుడు ఆర్థిక పరమైన మరి ఈ ఇబ్బందుల నుంచి ఎట్లా అండి సో బయటపడడం? ఓకే, ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్నారు. సో ఫస్ట్ ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనకు వ్యక్తిత్వ వికాసం ఉండాలి అని చెప్పడానికి. వేరే వాడి పతనం కోరుకోకూడదు, వేరే వాడి మంచి కోరకు మనం ఎప్పుడైనా ఆలోచించాలి, పాజిటివ్గా ఉండాలి. ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా సక్సెస్ ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడైనా డబ్బులు ఉంటాయి. సో ఇప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి? సో డబ్బు అంటే ఏంటి అసలు? ద బేసిక్ యూనిట్ ఆఫ్ డబ్బు ఏంటి? ఒక రూపాయి బిల్ల, దాని నుంచే కదా డబ్బు స్టార్ట్ అయ్యేది. 1, 2, 3 1 రూపీ. సో మనం ఒక 1 రూపీ కాయిన్ తీసుకోవాలి, 2 కాయిన్స్ తీసుకోవాలి 1 రూపీ. ఈ 1 రూపీ కాయిన్ తీసుకున్న తర్వాత మీరు మీ ఇష్టదైవం, సపోజ్ మీకు వెంకటేశ్వర స్వామి మీద ఇష్టం, దాన్ని మీతో పాటు తిరుపతికి తీసుకెళ్ళండి. లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉండాలంటే టీటీడీ ఉంది హిమాయత్ నగర్లో, లేకపోతే మీకు ఇష్టం, మీకు ఏదైనా ఈ గుడి ఉంది, మీకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారని నమ్మకం ఉంటే గుడికి వెళ్ళండి, ప్రదక్షిణాలు చేయండి. ఒక 7 ప్రదక్షిణాలు చేసి ఆ 2 కాయిన్స్ మీతో పాటే తీసుకెళ్ళి ప్రదక్షిణలు ఆ కాయిన్తో పాటు ప్రదక్షిణాలు చేసి అక్కడున్న ఆ సింధూరం, పసుపు, బొట్టు ఆ కాయిన్కి రాయండి. అక్కడ బాక్స్ ఉంటుంది కదా, సింధూరము బొట్టు ఉంటుంది, బొట్టు ఉంటుంది, ఆ బొట్టులో పెట్టేసి దాన్ని ఒక జాగ్రత్తగా తీసుకొచ్చేయండి. తీసుకొచ్చిన తర్వాత ఒకటి మీ ఇంటి అల్మారీ లాకర్లో పెట్టేయండి, రెండోది మీ పర్స్లో పెట్టేయండి. సో దీనివల్ల జరిగేది ఏంటంటే, ఒకటి పర్స్ అంటే కరెంట్ అకౌంట్, అల్మారీ అంటే సేవింగ్స్ అకౌంట్. సో ఈ కరెంట్ అకౌంట్ ఏమవుతుంది అంటే, నెలకు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే 1,00,000 రూపాయలు అలా కన్సిస్టెంట్గా మనకు వస్తూ ఉంటుంది. ప్లస్ ఏమైనా అప్పులు ఉంటే ఆ అప్పులు కూడా అలా తీరిపోతాయి, ప్లస్ ఖర్చులు నడుస్తూ ఉంటాయి. ప్లస్ మనిషి ఈ అప్పులు కట్టిన తర్వాత ఆ నెల ఖర్చులు మొత్తం ఇదంతా దాటిన తర్వాత ఎంతో కొంత మిగులుతుంది, దాన్ని సేవింగ్స్ అంటారు. సో అది మీరు బీరువాలో 1 రూపీ కాయిన్ పెట్టండి, పెడితే మీకు ఎంతో కొద్దిగా సేవింగ్స్ ఉంటుంది. ఇప్పుడు మనిషి ఎంత శక్తి ఉన్నా పైవాడి ఆశీర్వాదం ఉండాలి. సో మీరు గనక వ్యక్తిత్వ వికాసం చేసుకున్నారు అంటే మీకు ఈ 3 కలిసి వస్తాయి. అప్పులు కట్టగలుగుతారు, అప్పులు తొందరగా క్లియర్ అయిపోతాయి, కరెంట్ అకౌంట్లో కూడా డబ్బులు ఎప్పుడు ఉంటాయి, హ్యాపీగా ఈ నెల ప్రతి నెల హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు, ప్లస్ సేవింగ్స్ కూడా పడతాయి. సో ఈ 1 రూపీ కాయిన్ అనేది బాగా పనిచేస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో అయితే ఎవరికైతే వ్యక్తిత్వ వికాసం ఎక్కువ ఉందో, ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో 3, 4 ఉంటారు. ఇప్పుడు మీరున్నారు, మీ ఆయన, మీ భర్త ఉన్నారు, మీ పాప, మీ మదర్, మీ ఫాదర్. ఎవరైతే వ్యక్తిత్వ వికాసం ఎక్కువ ఉంది, ఎవరు గురు గ్రహం అయితే బాగా బలంగా ఉంది, వాళ్ళు చేస్తే చాలా బెటర్, వాళ్ళు చేస్తే అద్భుతంగా ఉంటుంది. సో ఎవరింట్లో అయితే కొంచెం ఈ మనిషి పాజిటివ్, ఈ మనిషి మంచోడు, ఈ మనిషి కొంచెం స్పిరిచువల్ అని ఎవరి మీద అయితే ఉంటుందో, వాడు మీ ఇంట్లో చిన్న కొడుకు లేకపోతే పెద్ద అమ్మాయి ఎవరైనా ఉండొచ్చు, ఈ అమ్మాయికి వ్యక్తిత్వ వికాసం ఉంది, షీఈ్ ఇన్ ద పాజిటివ్ ట్రాక్, దేవుడు మార్గంలో ఉంది, గురువు అంటే దేవుడు, స్పిరిచువాలిటీ, వాళ్ళ చేత చేయిస్తే బాగా కలిసి వస్తుంది. మనం చూస్తాము, చిన్న పిల్లల పేరు మీద బిజినెస్ చేస్తే బాగా నడుస్తుంది. కొన్ని ఉంటాయి మనం చూస్తాం, వాళ్ళు చేస్తే సరిగ్గా నడవదు. ఆ పిల్లోడి చేతి నడిపిస్తే, వాడి పేరు పెట్టి వాడిని ఆఫీస్లో కూర్చోబెట్టడం, సింహాసనం మీద కూర్చోబెడితే బిజినెస్ అప్పుడు బాగా టర్న్ అవుతాయి. నేను చూశాను కొంతమందివి. సో ఆ చిన్న బాబులో గురుశక్తి ఉంటుంది, మనకు తెలీదు. మనం ఏమనుకుంటాం, మనం బాగా చదువుకున్నాము, ఇది అది అనుకుంటాం, కానీ ఎక్కడో వ్యక్తిత్వ వికాసం తగ్గిపోతుంది. అదే ఇంట్లో చిన్న అబ్బాయి ఉన్నాడు, ఆ చిన్న అబ్బాయి చేత కూడా చేయించవచ్చు, అట్లా ఏం లేదు మనమే చేయాలని. ఇంట్లో ఎవరికైతే కొంచెం స్పిరిచువల్గా ఉన్నాడు మనిషి, బేసిక్గా కొంచెం స్పిరిచువల్గా ఉన్నాడు, వాళ్ళు చేస్తే చాలా మంచిదండి ఈ రెమెడీ. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్గా ఈ రెమెడీస్ చేసుకుని మీరు అన్నట్టుగా వ్యక్తిత్వ వికాసం కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. చిన్నటువంటి ఇబ్బందుల నుంచి మన వాళ్ళందరూ బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నమస్తే.